విశాఖపట్నం, దువ్వాడ, వీఈపీజెడ్ 7 నెలలుగా జీతాలు లేక నానా ఇబ్బందులు పడుతున్న సినర్జీన్ కంపెనీ కార్మికుల ఆందోళనకు నేడు కొత్త మలుపు తీసుకుంది. కార్మికులకు జీతాలు ఇవ్వకపోవడంతో గత 45 రోజులుగా కొనసాగుతున్న నిరసనలో ఈరోజు కార్మికుల చిన్నారులు కూడా పాల్గొన్నారు. చిన్నపిల్లలు తమ చేతుల్లో అన్నం ప్లేట్లు పట్టుకుని కంపెనీ గేటు ఎదుటకు చేరుకుని ఆవేదన వ్యక్తం చేశారు. ఎనర్జీస్ కంపెనీలో వర్క్ చేస్తున్నారు. 6 నెలల నుంచి జీతాలు ఇవ్వట్లేదు. జీతాల కోసం ధర్నాలు అవి చేస్తున్నారు. బయటన డబ్బులు ఇవ్వండి అని అడిగితే ఇవ్వట్లేదు. చెల్లికి ఫీజు కట్టారు, నాకు ఫీజు కట్టలేదు. 6 నెలల నుంచి డిఫాల్ట్ చేసేస్తున్నారు నాకు. మా డాడీ కూడా 6 నెలల నుంచి జీతాలు అవి ఇవ్వట్లేదు. మమ్మీకి కూర వండడానికి సామాన్లు అవి ఉండట్లేదు. తినడానికి గంజానం కూడా లేకుండా పోతుంది. 6 నెలల నుంచి డిఫాల్ట్ కింద ఉంటున్నాం. ఎగ్జాములు దగ్గరికి వచ్చాయి, రాయడానికి అవ్వట్లేదు. దయచేసి ముఖ్యమంత్రి గారు మా డాడీకి శాలరీ ఇచ్చేలా చూడండి. పేరు వి వెంకట్రావు అండి. సినర్జీస్ కంపెనీలో 18 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారండి. కానీ 6 నెలల నుంచి జీతాలు ఇవ్వట్లేదండి. బస్సులు తీసేశారు. పోనీ బస్సులు తీసేసిన బండి మీద వస్తున్నారండి. 6 లోవ నుంచి వస్తున్నారు. అయినా సరే పెట్రోల్కి డబ్బులు లేవు, ఏమీ లేవు. పిల్లలకు స్కూల్ ఫీజులు లేవు, ఏమీ లేవు. 6 నెలల నుంచి ఇవ్వట్లేదు. ఇదిగో అదిగో అంటున్నారు. ఏమైనా అంటే మేడం గారేమో కాలు తీసేసుకోండి, చేయి తీసు. ఆవిడ కాలు చెయ్యి మాకెందుకండి, మా జీతాలు మాకు కావాలి కదా. ఆవిడ ఏమి మా జీతం ఇస్తామని అనట్లేదు. కాలు తీసి చెయ్యి తీసుకోండి అంటే ఎందుకు ఆవిడ కాలు చెయ్యి మేమేం చేసుకుంటాం, మాకెందుకు జీతాలు ఇవ్వరు. పోనీ ఇవ్వము, ఒక 2 నెలలు 3 నెలలు చేశాక ఈ పరిస్థితి ఎలా ఉంది, మీరు సర్టిఫికెట్లు తీసుకుని వేరే కంపెనీకి జాయిన్ అయిపోండి అనైనా చెప్పలేదు. ఇదిగో ఇస్తాం, అదిగో ఇస్తాం, చెయ్యండి 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 అని అలాగే చేయించుకుంటున్నారు. కానీ కనీసం 1 నెల శాలరీ కూడా పూర్తిగా వేయలేదు. హాఫ్ శాలరీస్ వేశారు. అది ఎప్పుడు 6 నెలల క్రితం అలా 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి అలా వేస్తున్నారండి హాఫ్ శాలరీస్. అవి ఏం సరిపోతాయండి? కనీసం పిల్ల ఫీజు కూడా రావట్లేదండి. మా పిల్లల్ని స్కూల్లో నుంచి వెళ్ళిపోండి, ఫీజులు కట్టట్లేదు అంటున్నారు. ఇప్పుడు అటు ఇటు కాకుండా మేము అయిపోయామండి. అలాగని గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసుకోవట్లేదు. ఇప్పుడు మేమేం చేయాలి చెప్పండి? ఇంటి అద్దెలు కట్టుకోవాలి, తినాలి, ఎక్కడి నుంచి వస్తాయి మాకు? కనీసం మరి శాలరీస్ ఇచ్చి బాధ్యత మేడం గారికి ఉండాలి కదా. సినర్జీస్ యాజమాన్యం ఎలా చేస్తే మరి ఇన్నాళ్ళ నుంచి కంపెనీ రన్ చేసి ఈ పరిస్థితి వచ్చిందంటే చిరాగ్గానే ఉందండి మాకు అందరికీ. మరి ఇప్పుడు చూసామండి, ఈ చిన్న బిడ్డలు ఈ చెట్టు కింద కూర్చుని గింజనం తింటూ ఉన్నారు. వాటిని ప్రశ్నిస్తూ ఉంటే మా ఫాదర్ ఇక్కడ పనిచేస్తున్నారు, 7 నెలల నుంచి జీతాలు లేవు, స్కూల్లో ఫీజులు కట్టక మమ్మల్ని ఇంటికి పంపించేశారు. ఇవాళ ఇంట్లో మా అమ్మ కూర ఉండలేని పరిస్థితి, కేవలం గెంజేసిన పరిస్థితి, గెంజి కూడా దొరకని పరిస్థితికి ఆకలితో అలమటిస్తున్నామని చెప్పి ఆ బిడ్డలు ఆర్తనాదాన్ని మీ ద్వారా ప్రభుత్వ అధికారుల దృష్టికి ఏఐటీసీ తరఫున తేదలుచుకున్నాం. గత 7 నెలలుగా ఈ కంపెనీలో పనిచేస్తున్నటువంటి కార్మికులకి జీతాలు ఇవ్వకుండా యాజమాన్యం మొండికేస్తూ ఉంది. కార్మికులు సమ్మెలోకి వెళ్తే మధ్యలో జేసీఎల్ గారు వచ్చి, అయ్యా మీరు లోపలికి వెళ్ళండి, వెళ్ళిన తర్వాత వారం రోజుల్లో మీ జీతాలు ఇస్తారని చెప్పి కార్మికులను నచ్చజెప్పి వారికి ఆదేశం ఇచ్చారు. సంతకం పెట్టారు యాజమాన్యం వారు. సంతకం పెట్టిన తర్వాత వారం రోజులు కాదు కదా, 20 రోజులైనా సరే జీతాలు చెల్లించదు. గత్యంతరం లేని పరిస్థితుల్లో మళ్ళీ కార్మికులు రోడ్డు మీదకి వచ్చారు. ఇవాళ మేము అడుగుతూ ఉన్నాం, కంపెనీ యాజమాన్యానికి కనీసం నైతికత ఉండాలి కదా. కాబట్టి చేయించుకున్న పనికి, తీసుకున్న శ్రమకి మీరు జీతాలు చెల్లించాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. ఇంకా పని చేయండి, పని చేసిన వస్తువులు అమ్మి మీకు డబ్బులు చెల్లిస్తాం, కస్టమర్కి చూపిస్తాం, అడ్వాన్సులు తీసుకుంటాం. 7 నెలల నుంచి ఏమైపోయాడు ఈ కస్టమర్లు? 7 నెలల నుంచి ఏమైపోయింది ఈ అడ్వాన్స్? నిన్న పనిచేసిన డబ్బు ఏమైపోయింది అంటే మీ లాభాల్లో దాచుకోవడానికి మీ డబ్బు ఉన్నది, జిఎస్టీ కట్టడానికి డబ్బులు ఉన్నాయి, రా మెటీరియల్ కొనడానికి డబ్బులు ఉన్నాయి, మీ సౌకర్యాలన్నిటికీ డబ్బు ఉంది. కార్మికుడి జీతాన్ని మాత్రం డబ్బులు లేవంటే ఇది హాస్యాస్పదంగా ఉంది. ప్రభుత్వ అధికారులు కూడా దీని మీద దృష్టి సారించాలి.
కూటమి నాయకత్వం దగ్గరికి మా ప్రతినిధులు వెళ్ళారు, ఏదో ఆశించి వెళ్ళారు. ఆయన వెంటనే ఫోన్ చేసి ఇది పద్ధతి కాదమ్మా, కంపెనీలకు మేము ఇన్ని సౌకర్యాలు ఇస్తున్నప్పుడు కార్మికులు వేధించడం సరికాదు, జీతాలు చెల్లించమని చెప్పి గట్టిగా చెబుతారని ఆశిస్తే వెళ్తే వీరికి గట్టిగా చెప్తా ఉన్నారు, అవునయ్యా ఆవిడకు డబ్బులు లేవట, వచ్చిన తర్వాత ఇస్తుంది, మీరు పని చేసుకోండి అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు భరత్ గారు, మీ తాతగారిని కూడా మేము చూసాం. అలాంటి రాజకీయ నాయకుల దగ్గర ఇలాంటి వ్యాపార లక్షణాలు మంచిది కాదు. మీరు ప్రజాప్రతినిధి, మీరు వ్యాపారవేత్త కాదు. మీరు ఎవరికి ప్రతినిధి? ప్రజలకు ప్రతినిధి మీరు, వాళ్ళకు కాదు. పైగా ఆవిడ వ్యవహారం ఎలా ఉందంటే, అధికార పార్టీ వారు మా బంధువులు, ఏ అధికారి మమ్మల్ని ఏమీ చేయలేడు, మీ దిక్కున్న కదా చెప్పుకోండి అని చెప్పి కార్మికుల్ని అపహేళన చేస్తూ గర్వంతో వ్యవహరిస్తుంది యాజమాన్యం. దానికి తగిన విధంగా ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలి, చంద్రబాబు నాయుడు గారు జోక్యం చేసుకోవాలి, లోకేష్ గారు వీరి ఆత్మనాదాలు వినాలి, వెంటనే యాజమాన్యానికి ఆదేశించి ముందు వీరి జీతాలు చెల్లించి వీరి ఆకలి తీర్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం.